దేవుడు మానవుల ఆలోచనలను, మానవుల ఆశలను ఆయన పరిశీలిస్తాడంట, ఆయన టెస్ట్ చేస్తాడంట. ప్రియబిడ్డ, దేవుడు మన హృదయంలోని ఆశలని, కోరికలని, ఆలోచనలని పరిశీలిస్తాడు. ప్రియబిడ్డ, మనం ఎలా ఆలోచిస్తున్నామో, లోపల మనం ఏ భావాలు మనం కలిగి ఉన్నామో వాటన్నిటినీ దేవుడు గమనిస్తాడు. ఈరోజు నీ లోపల కలుగుతున్న భయము, బాధ, కృంగుదల, కోపము, ద్వేషము, అసూయ, ఏ భావాలతో నువ్వు నింపబడ్డావో ప్రియబిడ్డ, ఆ భావాలన్నిటినీ ఆయన స్వస్థపరచగలుగుతాడు. ఒక్కొక్కసారి మనం చాలా మంచిగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. అంటే ఒక డే మనం చాలా ఆనందంగా ఉంటాం, ఇంకొక రోజు చాలా కృంగిపోయి ఉంటాం. మనం మానవులం గనుక ఈ ఎమోషన్స్ మన లోపల అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. మనం వాక్యంలో చూసినట్టయితే మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలో ఎలియా ప్రవక్తను చూస్తున్నాం. కర్మేలు